రైట్ ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. నవీన్ రావు ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎంటీ. కొందరు బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రైవేట్ వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మానస, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ అధికారులు ముందు హాజరవ్వాలని చెప్పి 11 గంటలకి టైం ఇచ్చింది. సో 11 గంటలకు నవీన్ రావు హాజరవుతున్నారు. మెయిన్ గా చూసుకుంటే ఆరోపణ ఏదైతే ఉందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరూ ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉందని భావిస్తుందో సిట్ ఎంక్వైరీలో మన దాదాపు 14 రోజుల పాటు సిపి సజ్జనాథ్ నేతృత్వంలో కొత్త బృందం ఏదైతే ఏర్పడిందో దానిలో వెలుగు చూసినటువంటి కొన్ని ఆసక్తికర పరిణామాలు కావచ్చు, లేదంటే ఎవరెవరి పేర్లైతే దానిలో ఏదైతే భావిస్తుందో సో దానికి సంబంధించే సిట్ నోటీసులు రాజకీయ నాయకులకు కూడా ఇస్తామని ముందే చెప్పారు. సో దానిలో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్సీ నవీన్ రావుకి సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏ విధంగా చేశారు, ఏంటి, ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరి కొద్ది రోజుల్లో కొంత ప్రముఖ రాజకీయ నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అప్పటి ప్రముఖంగా వ్యవహరించారు. సో వారందరికీ కూడా నోటీసులు ఇస్తాము, ఎవరెవరి ప్రమేయం ఉందని చెప్పి మొన్న డీజీపీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే కొంత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.